నర్సింగ్ విద్యా ప్రవేశాలను ఇకపై జాప్యం లేకుండా నిర్వహించేందుకు ప్రవేశాల క్యాలెండర్ను ప్రకటిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రతి ఏటా నవంబర్లో జరిగే ప్రవేశాల ప్రక్రియను జులైలోనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నర్సింగ్ విద్యా సంస్థల అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలతో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మంత్రి సమావేశమయ్యారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా బీఎస్సీ నర్సింగ్ విద్యా ప్రవేశాలు చేపడతామని మంత్రి చెప్పారు. వైద్య రంగాన్ని పటిష్టపరిచే, ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరిచే క్రమంలో నర్సింగ్ స్టాఫ్ అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తారు. కాబట్టి వాళ్లకు నాణ్యమైన విద్య, సేవాభావంతో కూడిన విద్య ఉంటేనే పేదలకి, ప్రజలకి మరీ ముఖ్యంగా పేదలకి ఒక నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నర్సింగ్ వ్యవస్థలో కూడా ఈ ప్రక్షాళన తీసుకొచ్చి కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. నవంబర్, డిసెంబర్ దాకా కూడా పోతున్నాయి. వీటిని వాళ్ళు ఆందోళన చెందుతున్న విషయాన్ని దానికి దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ నెలలో వాళ్ళు యూనివర్సిటీ అఫిలియేషన్ తీసుకోవాలని, దాని తర్వాత వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇచ్చిన తర్వాత డిఎంఈ నుంచి క్లినికల్ అఫిలియేషన్స్ మే నెల లోపల ఇవ్వాలని, జూన్ పూర్తి చేసి ప్రక్రియ అంతా పూర్తి చేసి జూన్ 1కి అడ్మిషన్ తీసుకునేలాగా. అంటే ఈ దీర్ఘకాలం అడ్మిషన్ల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాటిని కూడా పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.